కృపాధారలు క్రీస్తు కృపాధారలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక వారము ఆన్లైన్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన ఆరాధించటకు, స్తుతించటకు దేవుడు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధనను ప్రారంభ ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. దైవ సేవకులైన రవి కిరణ్ ప్రారంభ ప్రార్థన చేసి ఆ తర్వాత పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈరోజు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ఇడలో మీ కృప చూపించండి. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారుగా మమ్మల్ని ప్రిపేర్ చేయండి, మమ్మల్ని బలపరచండి. మరి ఆ సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మరి ఆరాధన అంతట్లో మీరు ఆధిక్యత వహించి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రమ్మనుచున్నాడు యేసు ప్రభు దయము రండి అనే పాటలు పాడుతూ దేవుని నామాన్ని మనమందరం కలిసి స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. చిరజీవనం యేసే ప్రశాంతి మూలం, యేసే చిరజీవనం. రమ్మనుచున్నాడు యేసు ప్రభు, దయముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, ముదముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, పాపపు దాస్యములను వేసారిన వారికి, పాపపు దాస్యములను వేసారిన వారికి విడుదలనిచ్చు యేసు, దానిని నడిపించును. విడుదలనిచ్చు యేసు, యేసు ప్రభు దయముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, ముదముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, ముదముదరారండి. భయంకర పాపములను భ్రమతో నిలిచెదవా, భయంకర పాపములను భ్రమతో నిలిచెదవా. పాపము విడచి యేసు, శాంతిని మరి కోరవా. పాపము విడచి యేసు, శాంతిని మరి కోరవా. రమ్మనుచున్నాడు యేసు ప్రభు, దయముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, ముదముదరారండి. పిలచుచున్నాడు ప్రియమాయ, ముదముదరారండి.
అక్షరం ప్రార్థించుము రమ్మనుచున్నాడేసు ప్రభు దయములరారండి నిలచుచున్నాడు ప్రియమారా ముదములరారండి నిలచుచున్నాడు ప్రియమారా ముదములరారండి నిలచుచున్నాడు ప్రియమారా ముదములరారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు మా పరలోక తండ్రి, పరిశుద్ధుల స్తుతి స్తోత్రమైన ఇంత మంచి పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తండ్రి, మా అందరితో మీరు మాట్లాడండి, నాలో మీరు ఉండండి, మీ స్వరం నింపచేయండి, నా తలంపు తీసివేయండి, మీ తలంపు ద్వారా నన్ను నింపండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, వర్తమానము ప్రతి ఒక్కరిలో ఫలించినట్టుగా సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించే మనసులు దయచేయండి, మీకు లోబట్టకు సహాయం దయచేయండి. ఈ సమయాన్ని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈనాటి అంశము నన్నెవరు విడిపించును, నన్నెవరు విడిపించును అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. ఈ లోకం లోపల ఇంత మటుకు పాడబడినాం. సాతాను బంధాలలో ఎక్కువ శాతము క్రైస్తవులు అనబడిన వారే, విశ్వాసులే సాతాను బంధాల్లో, జీవపు డంబాల్లో చిక్కుకొనిపోయిండ్రు, బంధింపబడిండ్రు. దాని నుంచి విడుదల పొందలేక జీవితాల్లో అనేక విధమైన సమస్యలు, శోధనలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, మనసులో వేదన, చివరికి ఎందుకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, బ్రతికేం సాధించేది ఉంది, బ్రతికే కంటే చావడమే మేలు అని అంటే నిరాశ, నిస్పృహతోటి ఉన్నటువంటి వారు ఎక్కువ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి అంటే బంధింపబడినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతము విశ్వాసులు ఉన్నారు. శాంతి సమాధానంగా బ్రతకాల, నెమ్మదిగా బ్రతకాల, సుఖంగా బ్రతకాలి, లేకపోతే సంతోషంగా బ్రతకాల, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆశ కలిగి ఉన్నారు, కానీ జరగడం లేదు. అంటే సమాధానం పొందుకోవడము లేదు, విడుదల పొందుకోవడం లేదు, మనస్సులో నెమ్మది లేదు, ఏదో తెలియనటువంటి వేదన, బాధ, నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. దానికి అంతటి గల కారణం ఏంటంటే సాతాను బంధాలలో చిక్కబడి ఉన్నారు. సాతాను బంధించేసిండు. మీరు చర్చకు వెళ్ళండి, ఆరాధన చేయండి, సహవాసంలో ఉండండి, కానీ నేను చెప్పినట్టు మీరు చేయాల అని అపవాది. చర్చలు ఉన్నాం, భక్తులాగా ఉండండి, బయటకు వచ్చిన తర్వాత లోకస్తులాగానే ఉండాలి మీరు అనేసి సాతాను అనేక విధాలుగా బంధించుడు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా, కొంతమంది త్రాగుడుకు బానిసలుగా చేసేసిండు, కొంతమందిని అబద్ధాలు, లేకపోతే బూతులు, కొట్లాటలు, ప్రేమ లేకుండా ఉండడము, అబద్ధాలు, ఎన్నో విధాలుగా బంధించేసిండు. దాన్ని బట్టి ఎంత ప్రార్థన చేసినా విడుదల కడగడం లేదు, సంతోషం లేదు, సమాధానము లేదు. చివరికి ఒంటిగా చేసేసి ఎటుగాని తోచని స్థితికి దిగజారుస్తా ఉన్నాడు. చివరికి ఒంటరి నేనుంటిని అని పాట పాడతాం. అప్పుడు ఒంటిగా చేసి తలంపులన్నీ పాడు చేసి ఎందుకు బ్రతుకుతాం, బ్రతకడం కంటే చావ మేలు అని వాడు ఎవరిని ఎప్పుడు మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు. అందుకని బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు విశ్వాసం క్రైస్తవులు, కానీ అది ఎక్కువ శాతం కనిపించడం లేదు. కారణం బంధింపబడినటువంటి పరిస్థితి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? అయ్యో
నేనెంత దౌర్భాగ్యుడను. ఏమొచ్చింది అంత దౌర్భాగ్యం స్థితి? ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని. ఎక్కువ శాతము దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు. దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళే వ్యక్తిగతంగా నెమ్మది, సంతోషం, సమాధానము లేదు, ఆనందము లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమ లేదు, పైకి మట్టు కలిసినట్టు ఉంటున్నారు, మనస్సులు మట్టు కలవడం లేదు. మనుషులు కలిసినట్టుగా అనిపిస్తున్నారు, మనస్సు కలవడం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో అన్నాడు. ఏకీభవించడం అంటే మనసు కలిసి ఉంటే ప్రార్థన జవాబు ఉంది. కానీ మనసులు కలిసినట్టు ఉంటుంది కానీ మనస్సు కలవడం లేదు. ఏకీభవం అనేది అంగీకరించడం లేనటువంటి స్థితి. దీనికి కారణం ఏంటిది? లోపాలు ఎక్కడున్నాయి? ఎందుకు క్రైస్తవుల్లో, విశ్వాసంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, ఎటువంటిదైనా మానని వేదన, తెలియకుండా ఏదో ఒక బాధ, వేదన లోపల మనస్సులో ఉంటుంది. దీనికి అంతటి గల కారణము ఏంటిది అనే దాన్ని చూసుకుందాం. దాంట్లోనే 14వ వచనం నుంచి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, మనసులో శాంతి సమాధానం లేదు. ఎవరో కాదు, దీనికి గల కారణం ఇక్కడ చెప్పడం ఎవరో కాదు, అమ్మబడి. నేను పాపం నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అమ్మబడిన ఎంతకు అమ్మబడినవు? ఊరికనే. వాడు మోసం చేసిండు, ఆశ చూపించిండు, మోసం చేసిండు. ఈ విధంగా మోసపోయి అమ్ముడు పోయినటువంటి స్థితి. అందుకని అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినదియే చేయించున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. మంచి చేయాలనుకుంటున్నా, మేలు చేయాలనుకుంటున్నా, మంచిగా బ్రతకాల, నీతిగా న్యాయంగా బ్రతకాల, ఇతరులకు దీవెనకరంగా మాదిరికరంగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆశతో నేను ఉన్నాను. కానీ అది చేయడం నాతోటి కావడం లేదు. ఎందుకైతే లేదు? కారణం నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. ఆ పాపము మంచిగా బ్రతకాలని ఆశతో నేను ఉన్నా, కానీ నాతో కావడం లేదు. నాలో నివసిస్తున్న పాపాన్ని బట్టి నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుట లేదు. మేలు చేయాలా, మంచి చేయాలా, మంచి పని చేయాలా, ఇతరులకు మేలుకరంగా అని కోరిక నాకు ఉంది, మంచిదే, కానీ అది చేయడం నాతోటి కావడం లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. మేలు చేస్తా, మంచి చేస్తా, మంచిగా ఉంటా అని అనుకుంటున్నాను, కానీ కీడే చేస్తున్నాను. నేను కోరిన దాన్ని చేసినట్లా దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాను. నేను కాదు, మళ్ళీ ఎవరు? నా యందు నివసించున్న పాపము. విశ్వాసి అని జీవించునని పేరు ఉంది, కానీ లోపలేముంది? పాపము నివసిస్తుంది. అందుకని ఆ పాపాన్ని బట్టి నేను ఇంకా పాపం పెరుగుతా ఉంది. అంటే నన్ను పెంచుతుంది ఏది? పాపం నన్ను పెంచుతుంది. అంటే పాపరాశి నాలో ఇంకా పెరుగుతూనే పోతుంది. పాపిగా ఉండొద్దు, మంచిగా ఉండాలి, ఇప్పటి నుంచన్నా మంచిగా ఉంటా అని అనుకుంటున్నాం, కానీ కావడం లేనే లేదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతుంది. ఒక నియమం నాకు కనబడుతుంది. ఏంటంట? మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నది అనే ఒక నియమము కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను. వాక్యం ధ్యానం చేసినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు చాలా మంచిగా సభ వాక్యం ఇంత గొప్పది, దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత సహాయం చేసి ఇన్ని మేలు చేస్తాడు అని వాక్యం దగ్గర ఉన్నప్పుడు
అంటే వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు, సాహసం ఉన్నప్పుడు, ఇప్పటి నుంచి నేను మంచి బ్రతుకుతా, దేవుని దీవెనను పొందుకుంటా, సంతోషంగా ఉంటా, నిరీక్షణ అంటే ఏమేమో అనుకుంటాము, కానీ కావడం లేదు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎక్కడుందట అది? వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పాప నియమాలకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. లోపలనేమో ధర్మశాస్త్రము, దేవుని వాక్యము గొప్పది, తేనె జుంటి తేనె దానిల కంటే మధురమైంది, జీవింపజేసేది, రక్షణ నిరీక్షణ ఇచ్చేది, ఇవన్నీ తెలుసు. కానీ వేరొక నియమము డామినేట్ చేస్తుంది, ఆధిపత్యము వహిస్తూ ధర్మశాస్త్రంతో పోరాడొచ్చు. అది లోపల యుద్ధం జరుగుతూ ఉంది. పోరాడొచ్చు, నా అవయంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనొచ్చున్నది. ఇది జరుగుతుంది. చాలా మట్టుకు విశ్వాసంలో నెమ్మది లేకుండా గల కారణం, సంతోషము సమాధానం లేకుండా కారణం, కుటుంబాల్లో ఐక్యత ప్రేమ లేకపోవడం, లేకపోతే సమస్యలు శోధనలు, ఇది ఇల్లా ఒక నరకం అని అనుకోవడము, వేదన బాధతోటి బ్రతుకుంటూ నిట్టు పేర్చుకుంటూ బ్రతకడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నా సమస్య తీరడం లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ పరిస్థితి మారడం లేదు. ఎందుకు? దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తలేడు అంటే పాప నియమాలు నాలో ఉండి ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. ఇక్కడ దీన్ని బట్టి అంటే మన పొరపాట్లు, దేవుని దీవెనలు ఎందుకు పొందుకోవడం లేదు, ఎందుకు సమాధానం లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు సుఖము లేదు, విలువ ఎందుకు లేదు, విలువ లేకుండా చేయాలని అపవాది. కారణం పాపాన్ని మన పైన డామినేట్ చేసేటట్టుగా వాడు చేస్తున్నాడు. అందుకనే ఇటువంటి స్థితిలో ఉండి తీర దిగజారిపోయి చివరికి నేను ఒంటిగా చేసి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. అంటే చాకుతోటి కాదు, కత్తితోటి కాదు, పొడుచుకునేది బాధలతోటి. ఎన్నెన్నో బాధలు పడాల్సి వస్తున్నది. ఇన్ని బాధలు పడి తామును పొడుచుకొని, అంటే బాధలు పొడుస్తా ఉన్నాయి, వేదన ఎక్కువైపోతుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? తీరదు స్థితి. ఎందుకు? దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయినా. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళతో అవుతుంది, వీళ్ళతో అవుతుంది, వాళ్ళకి చెప్పుకుంటా, లేకపోతే వీళ్ళకి చెప్పుకుంటా. ఎవరితోటి కాదు. ఎవరు నమ్మిన ఫలితం లేదురా. యేసు నమ్మితే మోక్షం ఉంది, ఫలితం ఉంది, విడుదల ఉంది. అందుకనే విడుదల ఇచ్చు యేసు, తానే నిన్ను రక్షించేవాడు. ఇంతవరకు మనం పాట పాడినాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం విన్నప్పుడు దేవునికి స్తోత్రం అని అంటాం, మంచిదే. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలో దైవ నియమానికి రెండు ఉన్నాయి. శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలో ధర్మశాస్త్రము, దేవుడు అంటే ఇష్టము, దేవుని ప్రేమ ఇష్టము, వాక్యం ఇష్టమే. శరీరానికి వచ్చేలోపు శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. రెండుకి ఇద్దరికి దాసుడుగా ఉండడం లేదా? ఉంటే పూర్తిగా పాపంలో ఉండు. పాపం వచ్చి జీతము మరణం. కాదు కాదు కాదు, నాకు మరణం వద్దు, నరకం వద్దు, అయితే పూర్తిగా దేవునికి దాసులుగా ఉండు, దేవునికి లోపడు. అది కావాలి, ఇది కావాలా, కుదరని పని. అందుకని ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. ఎవరికైనా ఒకరికే ఉంటాడు. ఉంటే నువ్వు క్రీస్తుగా దాసుగా ఉండు, అప్పుడు దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడు కావాలా, లోకం కావాలా. ఇక్కడ దేవుని ప్రేమను పూర్తిగా నెరవేర్చుకోలేవు, లోకాన్ని పూర్తిగా అనుభవించలేవు. మనస్సు గద్దిస్తూ ఉంటది, ఇది తప్పు కదా, నువ్వు దేవుని బిడ్డవు అనేసి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైనది. 8వ అధ్యాయంలో, రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనం,
శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప పరిహారము నిమిత్తము. ఈ పాపాన్ని బట్టి మన జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానం లేకుండా ఉంది, విలువ లేని జీవితం వచ్చేస్తుంది. అందుకనే ఆ పాప నుంచి విడుదల పొందటానికి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సును ఉంతురు. శరీరాన్ని అనుసరించేవారు శరీరం మీద విషయాలమే మనస్సు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏది కావాలి మనకు? శరీరాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మరణం ఉంది. ఆత్మానుసారమైన మనస్సు జీవం ఇచ్చేది, సమాధానం ఇచ్చేదిగా ఉన్నది. సరే, ఇక్కడ ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. సరే, నువ్వు సంతోషంగా ఉన్నావా? కొంత మట్టుకు సంతోషంగా ఉంటావు, ఆ తర్వాత ఏడిపే, మరణమే, బాధ, సమస్యలు, శోధనలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని యేసు ప్రభువును దేవుడు శరీరాకారంతో ఈ లోకానికి పంపించిండు. మన శిక్ష అంతా తన పైన మోపిండు. అందుకని మన జీవితంలో సమస్య నుంచి, శోధన నుంచి విడుదల పొందాలంటే ఒకటే మార్గం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో పాపము చేయువాడు పాపమునకు దాసుడు అన్నది. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. 36వ వచనం లోపల కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎందుకంటే కుమారుని పైన మన పాపారం అంతా మోపబడింది కాబట్టి కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయును. అంటే జీవితంలో ఎన్నో వ్యధలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. వాటన్ని నుంచి నువ్వు విడుదల పొందాలంటే పాట పాడుకుంటాను. నా జీవిత వ్యధనందు ఏసే జవాబు అని పాట పాడతాం. నీ ఏ వ్యధ, ఏ బాధ ఉందో అన్నిటికీ జవాబిచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఎవరి వలన నామములనే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము నా రక్షణ పొందలేము. నువ్వు ఏ వ్యధను ఉన్నవో, ఏ బాధలో ఉన్నవో, ఏ సమస్య ఉన్నవో, ఏ భేదంతో ఉన్నవో దాని నుంచి ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా నీకు విడుదల కలగదు. ప్రయత్నాలు చేస్తావు, దినాలు గడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, కానీ నీ సమస్య తీరదు, నీ బాధ పోదు, ఇంకెక్కువైతేనే ఉన్నాయి, పెరుగుతా ఉన్నాయి తప్ప తీర చివరికి ఎందుకు ఈ బ్రతుకు అనే జీవితం పైన విరక్తి కలిగేటటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎంతకాలము మనసులపై ఆధారపడతావు, లేకపోతే నీ పైన ఆధారపడతావు, సొంత తెలివితోటి, లేకపోతే ఎవరినో ఆశ్రయిస్తావు. ఎవరు నమ్మినా ఫలితం లేదు. యేసు నమ్మితేనే నీ జీవితంలో దేవుడు ఫలితము ఇవ్వగల శక్తిమంతుడు దేవుడు. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చదువుతా ఉన్నాను. 3వ అధ్యాయము 8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేసే వాళ్ళందరూ ఎవరంట? అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అందుకని నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి అన్నాడు. నీతిని జరిగించడం లేదు.
మొదటిది. రెండవది, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మేము దేవుని సంబంధులం, బాప్సం తీసుకున్నా, రక్షణ పొంది అంటున్నావు. సహోదరుని ప్రేమిస్తున్నావా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము. పొరుగు వారి పైన నిందలు మోపే వాళ్ళు ఎక్కున్నారు. వాళ్ళేం చక్కగా ఉన్నారా, వీళ్ళేం చక్కగా ఉన్నారా, వాళ్ళేం మంచిగున్నారా, పెద్ద బోధ చేస్తున్నారా, రకరకాలుగా అనుకుంటాం. ఆ అధికారం నీకెవరు ఇచ్చిండ్రు? ఒకరు విమర్శించే అధికారం మనకు దేవుడు ఇయ్యలేడు. మనల్ని మనం విమర్శించుకోవాలా, పరీక్షించుకోవాలా. అందుకే పరీక్షించుకొని ఎదురు వాళ్ళ లోపం అంటే ప్రార్థన చేయి, ప్రేమతోటి చెప్పు, హెచ్చరించు. ఇది మంచిది. ద్వేషించడం మంచిదే మాత్రం కానీ కాదు. అందుకనే తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. సరే, వాళ్ళు పాపంలో ఉన్నారు, సరిగ్గా లేరు, ఎవ్వరు పరిపూర్ణ కాలే. మనం ఎవరం పడి చెప్పే, నేను కూడా పరిపూర్ణ కాలే, నేర్చుకుంటూ నేర్పిస్తున్నాం. అందుకని అందరం కూడా నేర్చుకోవాలా, ఇతరులకు నేర్పించాలి. మన జీవితకాలం అంతా నేర్చుకోలేం. పరిశుద్ధులు పరిపూర్ణం కావాలా. అయితము ఎప్పుడు ఇతరులను విమర్శించకుండా నన్ను విమర్శించుకొని, నన్ను నేను ఎదుటి వాళ్ళ తప్పులు కనిపించినాయి, ఆ తప్పు నా దగ్గర ఉందా అని నన్ను సార్ చేసుకుంటా. చేతనైతే వాళ్ళ ప్రేమతో చెప్తాను, కాకపోతే దేవుని కన్నా చెప్తాను, ఆయన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, సరే చెయ్యి, మార్చు అని ప్రార్థన చేయొచ్చు. ఇది ప్రేమ. అందుకనే ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధమే కాదు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనని అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఎప్పటి నుంచో మనం వింటున్నాం, మొదటి నుంచి మనం వింటున్నాం. ఏంటంట, ఒకరినొకడు ప్రేమింపవలనన్నది ఉందా? ఇది నా ప్రేమ కనిపించడం లేదు. కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, బూతులు, తిట్టడము. కలిసినప్పుడే మంచిగా మాట్లాడతారు, లోపలంతా ద్వేషమే, కపడంతో నిండుకోవడం. ఈ దేవునికి తెలుసు. అందుకని దీని నుంచి విడిపింపబడాల. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుల సంబంధి అయి తన సహోదరుని చంపెను. సహోదరుని ప్రేమించాల, పొరుగువాడిని ప్రేమించాల. కానీ సహోదరుని ఏం చేసిండు? ఇక్కడ కయ్యను చంపిడు. వాడు దుష్టుని సంబంధి అయి సహోదరుని చంపాను. ఎట్లా చంపాడు? అప్పుడు ఏ విధంగా కొట్టి చంపాడు? ఇప్పుడు మాటలతో, సూటిపోటి మాటలతో, కత్తి లాంటి మాటలతోటి పొడిసి చంపుతా ఉన్నారు. ఇది నాన్న మాటలే, కత్తి లాంటి మాటలతోటి పొడవడం ఇటువంటిది. అందుకని వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కనుకనే కదా. తన క్రియలు చెడ్డవైండి, ఎదుటోళ్ళను నువ్వు బాగలే అని ఎదుటోళ్ళను చంపడం. ఎందుకంట, ఎదుటోళ్ళు ఎట్టుంటే నీకెందుకు? ముందు నువ్వు సరి చేసుకో అంటే వాళ్ళు సావనా? నువ్వు ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు జీవించడానికి, వాళ్ళ జీవితంలో మార్పు కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం దేవుని సంబంధం, దేవుని బిడ్డలం కాబట్టి పొరుగు వారిని ప్రేమిస్తున్నాం, సహోదరుని ప్రేమిస్తున్నాం, ద్వేషించడము లేదు. అందుకని మనకు శత్రువులు ఎవ్వరు లేరు, అపవాది తప్ప. సైతాన్ గారు ఒక్కడే మనకు శత్రువు. పొరుగు వారిని మనం ప్రేమించాలి, ప్రేమను చూపించు అన్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలగదు అని త్వరగా చదువుకున్నాం. ఈ నామంలోనే రక్షణ కలుగును అని ఇంతకుముందు చెప్పుకున్నాం. వీటన్నిటి గల కారణం, ఎందుకు ఈ నామమున రక్షణ ఉంది? దానికి గల కారణం ఏంటంట, యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతట్లో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన చిందించిన రక్తం మనకు పాప క్షమాపణ కలుగుచున్నది, మన దోషి శిక్ష అంతా ఆయన మీద మోపబడింది. మన శిక్ష అంతా అతని పైన మోపబడింది. ఆయన నలగొట్టబడిండు, మన బాధ అంతా భరించిండు. శిలువ పైన స్వరూపమైన సొగసన లేకుండా అయ్యిండు. ఇవన్నిటి గల కారణం ఏంటంట, ఆ శిలువ మరణం మనది. శిలువ పైన యేసును కొట్టినప్పుడు బరబ్బాను విడుదల చేశాడు. అప్పుడు బరబ్బా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసిండు యేసు అనేసి. కారణం ఏంది? అయ్యో, ఆ శిలువ నాది, నా మరణము, నేను ఆ శిలువ పైన ఉండాలి. నేను దొంగను, నేను మూర్ఖుణ్ణి, నరహంతకుణ్ణి, క్రూరుణ్ణి, హింసకుణ్ణి, ఇంత ఘోరమైన పాపిని నన్ను విడిపించింది ఈ ప్రజలు.
నాకు విడుదల ఇచ్చారు, నీకు సిలువ వేశారు ప్రభా, అది నీది కాదు నాది అని ఏడ్చుకుంటూ సిలువ దగ్గరికి రావడం జరిగింది. ఇది అదే మాట. బరబ్బా మహా గజ దొంగ, అంతటి వాడు మనసులో మార్పు తెచ్చుకొని సిలువ దగ్గరికి రావడం జరిగింది. యేసు దగ్గరికి వచ్చాడు. కుడివైపు ఉన్న దొంగ, యేసు నీ రాజ్యమును జ్ఞాపకం చేసుకో అన్నాడు. తగ్గింపు జీవితం, తగ్గించుకొని కాదు ఇట్లే ఉంటే తన కోపమే తనకు శత్రువు. అందుకని నేను నీవు అనగొట్టుకో, తగ్గించుకొని దేవునికి లోబడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ప్రేమ గల దేవుడు, ఏ ఒక్కరు నశించిన దేవునికి ఇష్టము లేదు. అందుకని ప్రేమ అనేక పాపను కప్పేస్తుంది. ప్రేమతోటి ఒక తప్పులో ఉన్నారు, ఒకరు పాపంలో ఉన్నారు, పడిపోయినారు, ప్రార్థన చేయి, ప్రేమతో చెప్పు, ప్రేమతో చెప్పు. ఖచ్చితంగా వాక్యము ఇతరులను మార్చగల శక్తి వాక్యంలో ఉంది, నీతో కాదు. నీ బాధ, నీ సమస్య, నీ వేదన తీర్చుకుంటున్నావా, ఎవరితోటో పంచుకుంటున్నావు, వారు నీ గురించి ఏమేమో చెప్పుకుంటావు. నీకు వచ్చే ఫలితం మట్టుకు ఏమాత్రము లేదు. అందుకనే నేడే రక్షణ దినము, తక్షణం ప్రార్థించుము, రమ్మనుచున్నాడు యేసు ప్రభు, తొందరగా రండి అని ఇంతవరకు పాట పాడుకున్నాం. ఎంత తొందరగా దేవుని దగ్గరికి వస్తే అంత తొందరగా నీ సమస్య నుంచి నీకు విడుదల కలుగుతుంది. నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము పొందుకోగలుగుతావు. కాదు ఇంకా దూరం పోతుంటే సమస్యలు పెరుగుతాయి, కానీ పరిష్కారం దొరకదు. అందుకని ఒక్కసారి వాక్యాన్ని నెమరేసుకొని దేవునికి లోపల దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించిన గాక. ఇంతవరకు దేవుని నామాన్ని వాక్యం విని మహిమపరచడం, వినటువంటి వాక్యాన్ని బట్టి ఈరోజు తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే దేవుని స్తుతించండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి, దేవునికి లోబడండి. దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు. నా జీవితంలో నేను సాతాను బంధాలను చిక్కుకొనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాధలు, వేదనలు ఎన్నో ఉండినాయి. ఎవరి ద్వారా నాకు విడుదల కలగలే. దేవుడే నన్ను ప్రేమించి, నన్ను దర్శించి, ఈ విధంగా నన్ను దర్శించి నాకు విడుదల ఇచ్చిండు, నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చిండు దేవుడు, రక్షణ భాగ్యం ఇచ్చిండు దేవుడు. అందుకని ఇంకా రక్షణ లేని వారు ఉంటే విన్న వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకొని దేవునికి లోబడిన దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు. దేవునికి లోబడిన వారు, మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసిన వారు, ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందన, దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని మహిమపరచండి. ఇంత ముందే కూడా రక్షణ పొందిన వారు ఉంటే మాతో కలిసి దేవుని స్తుతించండి. దేవుని యొక్క గొప్ప నామము, అన్ని నామముల కంటే పైనామము, ఆయన స్తుతులకు ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు. భయంకరమైన పాపము నన్ను విడిపించి దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు, ఆయనకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. అందుకని కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆయన నామాన్ని మహిమపడతాం. ఆయన గొప్ప దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, మహోన్నతుడు, మహాగణుడు, అన్ని నాముల కన్నా పై నామము కలవాడు మన దేవుడు. మన పాపాలంతా తన పైన మోపబడింది. అందుకని రండి అని ఒక్కొక్కరిని ప్రయాసతోటి భారము, పాప భారంతో ఉన్నటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, ఎవరైతే నాకు లోబడతారో వారిని రక్షిస్తాను అని దేవుడు ప్రేమతో ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. అందుకని ప్రభా, ఇంత గొప్ప దేవుడు, నీ మాటలు విని నేను రక్షణ పొందుతాను, నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఉన్నాను, దేవుని స్తుతిస్తా. ఇంతకుముందే దేవుడు నేను దర్శించి రక్షించుడు. అందుకని లోకం అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాం, దేవుని ప్రేమ కాబట్టి. ప్రభా, నాకు ఇచ్చిన రక్షణ బట్టి మనం దేవుని స్తుతిస్తాం. మనకిచ్చినటువంటి ఈ రక్షణ సువార్తను అనేకులకు చాటించే వాళ్ళగా ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తాం, ఆయన నామాన్ని మహింపరుస్తాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను యేసుడు. పాపము నా శాపము తొలగించెను,
ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధనాలలో జీవపుడంబాలలో సాతాను బంధనాలలో జీవపుడంబాలలో పడనీయక దరి చెరనీయక పడనీయక దరి చెరనీయక తన కృపలో నిరతంలో నిలిపెను, తన కృపలో నిరతంలో నిలిపెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమతో వెలలేని త్యాగముతో, ఘనమైన ప్రేమతో వెలలేని త్యాగముతో ఏమిత్తును నేనివ్వగలను, ఏమిత్తును నేనివ్వగలను. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో చూపించిన దేవుడు, ఆ మనమంతా మోసి నాకు విడదీసిన దేవుడు. అందుకనే ఆ దేవునికి ఏమి ఇచ్చినా ఆయన మనం తీర్చుకోలేండి. అందుకని ఘనమైన ఆయన ప్రేమకు విలువైన కాలానికి నేను ఇచ్చిన సమర్పిస్తున్నాను, నేను ఆయనకు సమర్పించుకోవచ్చు. అరువా ఇంత గొప్ప దేవుడు, ఈ యోగ్యత లేని నెమ్మది శాంతి సమానం లేనటువంటి నాకు మీరిచ్చిన రక్షణ బట్టి ఉన్నారు అని దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని భయపడతా. అర్హత లేని, యోగ్యత లేని, ప్రయాసంతో భారముతో కృంగిపోయి కుమిలిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమించి ఇచ్చిన విడుదల బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిపడతా. స్తోత్రం, ఆరాధన సమయం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరలోకమందున మా తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి, అతి ఉన్నత సింహాసనాసీనుడా నీకు వందనాలు నాయనా. నీ నామముల కంటే పైనామం గల దేవానికి వందనాలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా నీకు వందనాలు. నా రక్షకుడా నీకు వందనాలు ప్రభువా. నా సహాయకుడా నీకు స్తోత్రం. యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమించి ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రభువా, సజీవ లెక్కలోంచి ప్రభువా ఈ ఆరాధనకు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు వందనాలు తండ్రి. నా పాపం క్షమించినందుకు వందనాలు ప్రభువా. నాయన వాటిని తీసివేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. వాటిని పరిశుద్ధమైన రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రం ప్రభువా. నాయన తండ్రి, నా పట్ల, మా పట్ల, సంఘాల పట్ల ప్రభువా మీరు ఎన్నో మేలు చేశారు ప్రభువా. నాయన నీకు వందనాలు. ప్రతి క్షణము ప్రభువా నన్ను చేయి పట్టుకొని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. నాయన తండ్రి ప్రభువా, పెంట కుప్ప మీద నుండి ప్రభా లేవదీసినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీ ఉచితమైన రక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి, ప్రతి విషయంలో ప్రభువా నువ్వు సహాయం చేశావు ప్రభువా. నాయన ఇన్ని మేలు చేసిన నీకు ప్రభా నేను ఏమీ చెల్లించలేను ప్రభా. ఎన్ని స్థితులు చెల్లించినా తక్కువే నాయన. దేవానికి వందనాలు ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఇన్ని మేలు చేసిన నీకు ప్రభా నేనేమి చెల్లించలేక ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ తండ్రి, పరిశుద్ధ స్తుతి స్తోత్రుడైనా ఎందుకు పనికిరాని, ఏ అర్హత లేని, ఎన్నిక లేని, ఏ యోగ్యత లేనటువంటి నన్ను మీరు ప్రేమించి వెతికి రక్షించి మీ విడగా మార్చినందుకు వందనాలు. తల్లి, అనేక విధమైన శోధనలు, సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు తల్లి, అనేక విధ వేదనలో, సాతాను బంధాల్లో ఉన్నటువంటి నన్ను తండ్రి ప్రేమించి నన్ను విడిపించి నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. మీ ఇచ్చిన నెమ్మది, శాంతి, సమాధానం బట్టి వందనాలు. అనేకమైనటువంటి విషమ పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు మాకు తోడుగా ఉంది.
ఇంతమంది మీ కృపల భద్రపరిచి ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు ఈ సమయం బట్టి వందనం. మీ రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తూ అనేకులు మీ స్థాన్ని నడిపించడానికి మీరు చేస్తున్న సహాయం బట్టి వందనాలు. యోగ్యత లేని నాకు మాకిచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, ధన్యతను బట్టి వందనాలు తండ్రి. మీరు చేస్తున్న ప్రతి సహాయం బట్టి, ముఖ్యంగా మీరు ఇచ్చిన రక్షణ నిరీక్షణ బట్టి తండ్రి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకే సమర్పిస్తూ ఆనందంలో మీరు తోడుగా ఉండి మీరు మహిమ పొందినందుకు వందనాలు. వర్తమానం ప్రతి ఒక్కరిలో ఫలించటకు మీ సహాయం దయచేయండి. ఇంకా సాతాను బంధాల్లో ఉన్నటువంటి వారికి తండ్రి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున విడుదల కలుగును గాక. తండ్రి మీ ప్రేమను గ్రహించి మీకు లోబట్టకు ప్రతి దోషము, ప్రతి అతిక్రమం, ప్రతి పాపం మీ సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి మీకు లోబట్టకు మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని పొందుకొని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం దయచేయండి. వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారికి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. బలహీనతను లో ఉన్నటువంటి వారికి నేను బలపరచండి, మీ సహాయం దయచేయండి. శోధన సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేకుండా తరి అటు ఇటు మనసుల వైపు తిరుగుతున్న వారందరినీ తన మీ హస్తాలకు అప్పగిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగును గాక. మీ శాంతి, మీ సమాధానము కలుగును గాక. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము యేసు నామమున తొలగిపోవును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. తన దురాత్మ శక్తులతో పీడింపబడిన వారికి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున విడుదల కలుగును గాక. తను మీరు ఇచ్చిన విడుదలకై వందనాలు. మీరు చేసే సహాయాన్ని బట్టి వందనాలు. మా ప్రార్థన విన్నందుకు వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ, సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.